ఓకే. వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. సార్ యాహ్! సో, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, దాన్ని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేది ఈ క్లాస్‌లో టుడే డిస్కస్ చేద్దాం. 31 మార్చ్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుతుంది. ఆ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, దాన్ని మనం ఫస్ట్ మ్యాచ్ చేసుకుందాం. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్, న్యూ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ అమౌంట్‌ని ఫస్ట్ మ్యాచ్ చేసుకుందాం. ఓకే. డన్. సో, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నానండి. టాలీ ప్రైమ్ 6.0 కంపెనీ, క్రియేట్ కంపెనీ. ఇప్పుడు నిన్న మీరు ప్రాబ్లమ్ చేశారు. ఈరోజు ప్రాబ్లమ్ గాని, రేపటి ప్రాబ్లమ్ గాని, మీరు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ముందుగానే చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు తెలుసు ఇంకా ఏది లెడ్జర్ అవుతుంది, ఏది ఐటెమ్ అవుతుంది, కంపెనీ క్రియేషన్ ఎలా? మీకు తెలుసా తెలీదా? తెలుసు. ఈరోజు చెప్పబోయే ప్రాబ్లమ్ గాని, రేపు చెప్పబోయే ప్రాబ్లమ్ గాని, వోచర్స్ ఎంటర్ చేయకుండా ముందుగానే కంపెనీ క్రియేట్ చేసుకొని, లెడ్జర్ క్రియేట్ చేసుకొని, ఐటెమ్స్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు. ఏముంది ఆల్రెడీ మీకు అన్నీ తెలిసిపోయినాయి ఇంకా. ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యేంత వరకే మీకు తెలీదు. ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అన్నీ తెలుసు ఇంకా. ఏమంటే ఒక్కొక్క ప్రాబ్లమ్‌లో ఒక ఫార్మాట్ మారుతది అంతే. ఇంతవరకు మనం వచ్చినామంటే మీకు పద్ధతిగా కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు. లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఏది ఏ లెడ్జర్ కిందకి వస్తుందో మీకు తెలుసు. ఐటెమ్స్ ఎలా చేయాలో కూడా తెలుసు. ఫార్మాట్‌లు మారుతాయి అంతే. చేసే విధానం. అన్నీ అయితే ఒకటే సేమ్. ఓకే. శ్రీయ ట్రేడింగ్ కంపెనీ. మార్చ్ 29 ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. డైరెక్ట్‌గా ఆ స్క్రీన్ సేవ్ అవుతుంది. తర్వాత F11 స్క్రీన్‌కి వస్తాం. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇది కూడా నో పెట్టండి. నో నీడ్. ఎనేబుల్ బ్రౌజర్ అండ్ రిపోర్ట్స్. ఇది కూడా నో పెట్టండి. మీకు రెగ్యులర్‌గా ఇదే చేసేది మీరు. కొత్తగా ఏమి ఉండదు. ఎంటర్. సో, ఫస్ట్ ఈరోజు ఎక్కడికి వెళ్తామంటే క్రియేట్‌లోకి వెళ్తాం. క్రియేట్‌లోకి వెళ్ళి లెడ్జర్స్‌లోకి వెళ్తాం. ఓకే. మనకు ప్రాబ్లమ్‌లో ఫస్ట్ ఏముంది ఇక్కడ? లయబిలిటీస్, అసెట్స్. దీన్ని డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనొచ్చామా? బ్యాలెన్స్ షీట్‌ని అనకూడదా? అనొచ్చా? అనకూడదా? బ్యాలెన్స్ షీట్‌ని డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అని పిలవచ్చా? పిలవకూడదా? ఎనీవన్? నో సార్. అనకూడదు. అనకూడదు. ఓకే. నో లెఫ్ట్ సార్. సైడ్, రైట్ సైడ్ అనాలి. ఓకే. మనకు ప్రాఫిట్ అండ్ లాస్‌ని మాత్రమే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనాలి. బ్యాలెన్స్ షీట్‌ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనాలి. క్యాపిటల్. క్యాపిటల్‌కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. మీరు కొత్తగా ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు కొందరికి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ ప్లేస్‌లో ఉన్నాము అంటే, ఈ ప్లేస్‌కి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ రైట్ సైడ్ F12లో ఉంటాయి. ఇక్కడ మీరు వెళ్తే కొన్ని ఆప్షన్స్ మీకు చూపించినప్పుడు ఈ ప్లేస్‌లోకి వస్తే ఆ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. చూడు. యెస్ చేయండి. మరికొన్ని ఫీచర్స్ బయటకొస్తాయి. మళ్ళీ యెస్ చేయండి. మరికొన్ని ఫీచర్స్ బయటకొస్తాయి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్స్. ఇది నో పెట్టాననుకో నేను. బయట ఓపెనింగ్ బ్యాలెన్స్ రాదు. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్. చూసారా వెళ్ళిపోయింది ఇక్కడ. మళ్ళీ యేసి పెడితే మళ్ళీ వస్తది.
ఇలాగా మీరు ఏ ఆప్షన్స్ అన్నా కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయొచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి వద్దు అనుకుంటే అక్కడ నో పెట్టేయండి. రావు. ఓకే. అమౌంట్ ఎంత? 1,00,000. డెబిటా, క్రెడిటా అనేది ఆటోమేటిక్‌గా సిస్టమే సాఫ్ట్‌వేరే తీసేసుకుంటదమ్మా. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రమేష్. తండ్రి క్రెడిటర్స్. రియల్ టైమ్‌లో వాళ్ళ అడ్రెస్ అవి రాసుకోవాలి. 20,000 కాస్ట్. 30,000 పల్లవి. లోన్స్ అండ్ లయబిలిటీ. 38,600 ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్. 18,000. నెక్స్ట్ కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్స్. 30,000. నెక్స్ట్ రామ్ అండ్ కో. 100 ఎకర్స్. వెన్కో. శానిటరీ డెప్టార్స్. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. క్యాష్ అంటే ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసుకోవాలి. అది డిఫాల్ట్ గా ఉంటుంది. ఎస్కేప్ ఇవ్వాలి. ఇప్పుడు యూనిట్స్ లెవెల్. ఇన్వాయిస్. నంబర్స్. స్టాక్ ఐటమ్. గ్రైండర్స్ 2 క్వాంటిటీ. రేట్ 2,000. మిక్సెస్ 2 క్వాంటిటీ. 100, 1,500. సీలింగ్ ఫ్యాన్స్ 2, 800. టేబుల్ ఫ్యాన్స్ 2, 1,000. ఓకే. గ్రైండర్స్. 2,000. మిక్సీస్. 1,500. సీలింగ్ ఫ్యాన్. 2, 800. తర్వాత టేబుల్ ఫ్యాన్. 2, 1,000. ఇలా ఐటమ్స్ లో కానీ లెడ్జెస్ లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఆల్టర్ లోకి వెళ్ళి క్యాష్ ఒకటి ఉంది కదా, లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఎంత? 80,000. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం లెడ్జెస్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఇవ్వాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 1,88,600 వచ్చిందా? 1,88,600. 1,88,600. సేమ్. ఒక లయబిలిటీస్ ఉన్నాయి, ఇంకొక అసెట్స్ ఉన్నాయి.
ఈ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం బిజినెస్ చేయాలి. ఓకే. పర్చేస్‌లోకి వెళ్దాం. ఫస్ట్‌ది పర్చేజ్ తీసుకున్నాం. 1/5/2023. ఓకే. ఇయర్ అవసరం లేదు. మనకు మంత్ డేట్ చాలు. ఇయర్‌ది తీసుకున్నాం. 1/5 చాలు. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేద్దాం. ప్రకాష్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు నేను పర్చేజ్ అనే లెడ్జర్ చేయలేదు. ఆన్ ద స్పాట్ చేయాలి. ఆల్ట్ సి. సి ఫర్ క్యాట్. పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ 50, 800. చూడండి నేను క్వాంటిటీ ఇవ్వకముందు అదే పడిపోతుంది. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో ఇచ్చాను కదా వాల్యూ. ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. టేబుల్ ఫ్యాన్. మిక్సెస్. గ్రైండర్స్. ఓకే. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్. సో 2,65,000 మన బిజినెస్ ప్రకాష్ అనే సప్లయర్ దగ్గర నుంచి ఒక 4 రకాల ఐటెమ్స్ 50, 50, 50కి టోటల్ 200 వాల్యూకి నంబర్స్‌కి సో 2,65,000కి పర్చేజ్ చేసింది ప్రకాష్ నుంచి. ఓకే. సేవ్. ఓకేనా? యాహ్! నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు? 25 పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటెమ్స్ 50 మెంబర్స్ అండ్ క్రియేట్. సేమ్ మళ్ళీ 2వ తారీఖున 5వ నెలలో రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా మన బిజినెస్ 50 ఐటెమ్స్ మళ్ళీ పర్చేజ్ చేస్తుంది. సీలింగ్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ 50. గ్రైండర్స్ 50. మిక్సెస్ 50. సేమ్ వాల్యూ మళ్ళీ 2,65,000 రమేష్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ 16 సేల్స్ టు రామ్. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. టాక్స్ 4%. ఓకే. సేల్స్ తీసుకోండి. 16. సో సేల్స్ టు రామ్. కొత్తగా వచ్చిన లెడ్జర్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. ఆల్ట్ సి. సీలింగ్ ఫ్యాన్ 35. టేబుల్ ఫ్యాన్ 35. మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. టోటల్‌గా 2,45,000 మన బిజినెస్ రామన్ అనే పర్సన్‌కి సేల్స్ చేసింది. ఈ టోటల్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఈ ఈ అమౌంట్ పైన ఇది ఐటెమ్స్ ఫీస్. ఈ అమౌంట్ అందరికి అమౌంటే అది లెడ్జర్ ఫీస్. ఓకే. ఆల్ట్ సి. టాక్స్. డ్యూటీస్ అండ్ టాక్సెస్. యెస్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే లాస్ట్‌లో ఇవ్వాలి. 4. 9,800 టాక్స్ పడింది. 2,45,000కి 9,800 అమౌంట్ కలిపితే 2,54,800 ఇక్కడ వచ్చేస్తుంది. సేవ్.
తర్వాత 2/6 సేల్స్ టు రవి అనుకో. డేట్ మార్చండి. 2/6 రవిని సెలెక్ట్ చేయండి. సేల్స్. సీలింగ్ ఫ్యాన్ 35. టేబుల్ ఫ్యాన్ 35. మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. దాని అండర్లో ట్యాక్స్ 4%. సేమ్ వాల్యూ ఇతనికి కూడా 2,54,800. నెక్స్ట్ 31/7 క్యాష్. సీలింగ్ ఫ్యాన్ 25,000. టేబుల్ ఫ్యాన్ 25. మిక్సెస్ 25. గ్రైండర్స్ 25. చూడండి 1,75,000కి మనం సేల్ చేసాం. సో ఇక్కడ డిస్కౌంట్ 5% అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లో మనకి డిస్కౌంట్ వచ్చిందంటే మనకి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1,00,000 అనుకోండి, మనం 5% వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాం అంటే 95,000 మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. 5,000 మన దగ్గర నుంచి వెళ్ళినట్టే, మనకి లాస్. బట్ పర్చేజ్లో అయితే డిస్కౌంట్ రిసీవ్డ్, సేల్స్లో అయితే డిస్కౌంట్ అలౌడ్. ఓకే, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -5%. 8,750 రూపీస్ ట్యాక్స్ ఇచ్చాం. కింద చూడండి వాల్యూ తగ్గింది, 1,66,250. సో దాని కింద ట్యాక్స్ 4% ఇవ్వాలి. చూడండి వాల్యూ పెరిగింది, 1,73,250 మళ్ళీ. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు మనం ఎవరికైతే అప్పుగా సేల్ చేసామో రామన్ రవి, వాళ్ళు టోటల్ అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్‌లో 80% మాత్రమే ఇస్తున్నారు. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామన్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. ఓకే, రిసిప్ట్‌లోకి వెళ్ళండి. కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డే బుక్ వెళ్ళండి. ఫస్ట్ డే బుక్ వెళ్ళి వారి యొక్క వాల్యూస్ చూడండి. ఆల్ట్ F2 డేట్లు తీసేయండి. యాహ్! డేట్లు తీసేసామంటే వాళ్ళ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రకాష్ అండ్ రమేష్ 2,65,000. తర్వాత రామ్ అండ్ కో 2,54,800. యాహ్! 2,54,800 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 80% బై 100. 80/100. కిం కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయింది చూడండి. 203,840. సో తర్వాత 2,65,000 ఇంటూ 70/100. 1,85,500. ఈ వాల్యూస్ అక్కడ ఇవ్వాలి. ఎస్కేప్. ఓజెస్‌లోకి వెళ్దాం. రిసిప్ట్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ? రామ్. 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. అవి 203,840. ఎలా అన్నాడు? చెక్కా? క్యాషా? చెక్కు. చెక్ అంటే ఎస్‌బీఐ బ్యాంక్. ఇలా తీసుకోవాలి. ఓకే, అంటే
వాళ్ళు టోటల్ అమౌంట్ ఇవ్వకుండా 80% అంటే దాన్ని అలా క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్. సో, పేమెంట్‌లో చూడండి. పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ వాల్యూ. దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసాం. ప్రకాష్ 1,85,500 మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500 అక్కడ ఏం లేదు అంటే చెక్ అని మెన్షన్ చేయలేదంటే క్యాష్ అని అర్థం. క్యాష్. చూడండి ఎందుకు నెగెటివ్ క్యాష్ కనబడుతుందండి? ఎవరైనా చెప్పగలరా? నెగెటివ్ క్యాష్ ఎందుకొస్తుంది అక్కడ? ఎనీవన్? నెగెటివ్ క్యాష్ ఎందుకొస్తుంది? అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నెగెటివ్ బ్యాలెన్స్ వస్తుంది సార్. అవునా? ఇంకా? ఇంకామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం పర్చేజ్ చేసిన దానికంటే సేల్స్ ఎక్కువ చేసినా నెగెటివ్ వస్తుంది. ఓకే. వెరీ గుడ్. సో, ఎప్పుడైతే మన బిజినెస్‌లో క్యాష్ బ్యాలెన్స్ తక్కువుంటే, క్యాష్ బ్యాలెన్స్ తక్కువుండి, పర్చేజ్ వాల్యూ ఎక్కువున్నప్పుడు నెగెటివ్ బ్యాలెన్స్ ఇలా వస్తుంది. రెడ్ కలర్‌లో చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. రెడ్ కలర్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్ అంటారు. 2,500 టు సి. క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ పేమెంట్. సారీస్ ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. వేజెస్ 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. ఎలక్ట్రిసిటీ బిల్ 7,000 ఆల్ టు సి. delete it. Direct expenses 3,000. Garage invoice. Direct expenses 5,000. Alt C. Garage outwards. Indirect expenses 4,000. By cash. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఇలా బ్యాలెన్స్ షీట్ వాల్యూస్‌తో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్‌లో మనం ట్రాన్సాక్షన్స్ అని ఇలా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి వెళ్లి డే బుక్‌లో వెళ్లారంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్‌లో స్పేస్ ఇచ్చి తీసేయండి. స్పేస్. మీరు చేసిన ఎంట్రీస్ అన్ని కంటికి కనబడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 108,750. 108,750. ఓకే. డన్. తర్వాత స్టాక్ సమ్మరీకి వెళ్ళండి. F12కి వెళ్ళండి. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ డ్రైవర్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్.
ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే. సో ఈ విధంగా మనము రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత డాష్ బోర్డ్‌లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్‌లోకి వెళ్తే మనకి రిపోర్ట్స్ ఇలా కనబడతాయి. ఓకే. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. తర్వాత డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చారంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ మంత్ వైస్‌గా, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఇలా రిపోర్ట్స్ చెక్ చేస్తాం. స్టాటిస్టిక్స్, కొత్తగా గ్రూప్స్ ఎన్ని యాడ్ అయ్యాయి, లెడ్జర్స్ ఎన్ని యాడ్ అయ్యాయి, ఏ వోచర్‌లో ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి అనేది స్టాటిస్టిక్స్‌లో మనం చూసుకుంటాం. సేల్స్‌లో 3 ఉన్నాయి. రిసిప్ట్‌లో 1 ఉంది. పేమెంట్‌లో 2 ఉన్నాయి. కాంట్రాలో 1 ఉంది. ఇవి స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. ఇన్వెంటరీ బుక్స్‌లోకి వెళ్తే స్టాక్ ఐటెమ్ వైస్‌గా చూసుకోవచ్చు. ఏ మంత్‌లో ఏ ఐటెము, ఏ మంత్‌లో ఎంత క్వాంటిటీ, ఎంత సేల్ చేస్తున్నాము ఐటెమ్ వైస్‌గా రిపోర్ట్. ఐటెమ్ వైస్‌గా చూడొచ్చు. ఇలా దీన్నే ఓపెనింగ్ బ్యాలెన్స్, లాస్ట్ ఇయర్‌లో మిగిలిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మనము న్యూ ఇయర్‌లో ఆ అమౌంట్‌ని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? నో సార్. నో. యాహ్! భారతి, అరుణ్ కుమార్, లాస్య, మహేష్, చరణ్ క్లియర్ కదా? సో క్లియర్ సార్. వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఒకటే మెథడ్ ఉంటది. స్టార్టింగ్ నుంచి కోర్స్ అయ్యేంత వరకు. సేమ్ కంపెనీ క్రియేషన్, సేమ్ లెడ్జర్ క్రియేషన్, సేమ్ వోచర్ క్రియేషన్, సేమ్ రిపోర్ట్స్ చెకింగ్. 1 వీకే మీరు ఇబ్బంది పడతారు అంతే. 1 వీక్ తర్వాత సేమ్ ప్రాసెస్. వేరే ప్రాసెస్ ఏమీ మారదు. ఇంగ కోర్స్ అయ్యేంత వరకు ఇదే కంపెనీ క్రియేషన్, ఇదే లెడ్జర్ క్రియేషన్, ఇదే వోచర్ పోస్టింగ్. ఇంగ కొత్తగా ఏముండదు. ఇదే టాలీ ఇంకా. అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఒక్క ప్రాబ్లమ్ కరెక్ట్‌గా చేశారంటే ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేస్తది టాలీ. బట్ మైండ్ ఉపయోగించాల. కొంచెం ఇంగ్లీష్ రావాల. ఫంక్షన్ కీస్ గుర్తుండాల. ఓకే. అప్పుడే సబ్జెక్ట్ వస్తది. ఎంత మీరు కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా. కొంచెం 1% మైండ్ ఉపయోగించాల. అది. ఓకేనా? డన్ గైస్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే. టుమారో ఉగాది కదా!